ప్రతిధ్వని కల్వరి ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా వినుమా విశ్వసించుమా ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఇంట బయట యేసునాథునికి కల్టి పాపనై వెలిగిపోవాలని కల్టి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక
కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని పైకెగసి కూర్చోవాలని ఇది నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన సమయాన్ని ప్రభు మనకిచ్చి ఈరోజు కల్వరి దర్శనము ద్వారా మరొకసారి దేవుని వాక్యంతో మీ దగ్గరికి వస్తున్నాను. మరి మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఎంతమంది ఎలా జాయిన్ అయ్యారో లైవ్ చాట్లోకి వచ్చి తెలియజేస్తూ ఉండండి. ఇవాళ నేను ప్రయాణంలో ఉన్నందున మీకు ప్రీమియర్గా ఈ ప్రోగ్రాంను అందిస్తున్నాను. మరి మీరు క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారు. ఈరోజు ఒక్కరోజు కూడా మీరు వాక్యాన్ని మిస్ అవ్వకూడదని మరి ఎంతో ఆశతో ప్రభు ఇచ్చిన సందేశాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను. రండి, త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. వాళ్ళ జూమ్లో మీకు అందుబాటులో లేం. ప్రభు చిత్తమైతే మళ్ళీ ఈ సండే నుంచి జూమ్లో కూడా మళ్ళీ మీరు కలవచ్చు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు లైవ్ చాట్లోకి వచ్చి చెప్తే నేను ఎక్కడున్నా ఆ టైంలో మిమ్మల్ని కనీసం తెలుసుకొని గుర్తించి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగుతుంది. రండి, ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృపలోనైనా ఇన్ని దినాలుగా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీ వాక్యముతో ఆశక్తితో జుర్రుకుంటున్న నీ బిడ్డలను, దేశ విదేశాలలో ఉన్న ఆశ కలిగిన ప్రతి ప్రాణిని సోషల్ మీడియా ద్వారా మీ వాక్యమును వెదజల్లడానికి, ఆ వాక్యము ఆ హృదయాలలో క్రియ జరిగినట్లుగా పరిశుద్ధాత్ముడు కార్యము జరిగించుట మేము చూచి నుండి స్తుతిస్తున్నాం. మరోసారి ఈ రాత్రి మాతో మాట్లాడుము. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు వాక్యం కొరకు సిద్ధపడుతుండగా ఇంకా అనేక మంది గ్యాదర్ అవుతూ ఉండగా ఈ పాట మీకోసం ప్లే చేస్తున్నాం. వినండి. ఆ పాట పాడుతూ దేవుని వాక్యం కొరకు హృదయాన్ని సిద్ధపరచుకోండి. Oh
దేవుని స్తోత్రం. మరి ఈరోజు మీ దగ్గరికి మరోసారి నేను రావటానికి అవకాశం కుదరకపోయినా ఈ రీతిగా మీతో సంప్రదించడానికి, ప్రార్థించడానికి, వాక్యం అందించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. రండి మరో చిన్న ప్రార్థనతో వాక్యంలోకి వెళ్దాం. ప్రభువా, ఇదిగో తెరచిన గ్రంథాలు మా ముందున్నవి, తెరచిన హృదయాలు దయచేయి. క్రీస్తునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని, మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సంగతులను, పరిస్థితులను మనం గమనిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆందోళనగా ఉంటుంది. అయినప్పటికీ దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఆశ కలిగి ఉన్నాడు కనుక ఇదిగో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలోని మొదటి వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. ఏ నివాసం? మన గుడిసెలు కాదు, మన బిల్డింగులు కాదు, మన గృహాలు కాదు, కానీ గుడారం అన్నాడు దేవుడు. అందుకనే మన శరీరం అనేది ఒక గుడారం. శరీరాన్ని దేవుడు మనకు ఒక పర్మనెంట్గా ఉండటం కొరకు ఏర్పాటు చేసుకునేది కాదు. ఈ భూలోకంలో మనం స్థిరపడే భూలోకం కాదు ఇది. ఒక గుడారం ఎలాగైతే అక్కడ వేయబడుతుందో, ఆ తర్వాత అది తీసివేయబడుతుందో, అలాగే మన జీవితాలు ఈ లోకంలో యాత్రికులము, ప్రయాణికులమని గుర్తించి గుడారాల్లోనే నివసించిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె మనము కూడా మన భవిష్యత్తును గురించి దిగులు పడక, ఈ లోకమే స్థిరమనుకొని బాధపడక, ఈ గుడారములో మనం నివసిస్తున్నాము. యేసు ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలతో ఉండాలనుకున్నప్పుడు మీ మధ్యకు వచ్చి నేను నివాసం చేస్తాను, నాకు ఒక బిల్డింగ్ కట్టండి, ఆలయం కట్టండి అని అడగలేదండి. ఆలయము కట్టాలనే ఆశ దావీదు హృదయంలో పుట్టిందే కానీ దేవుని హృదయంలో పుట్టింది కాదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీ నిమిత్తం, నా నిమిత్తము మీరు కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది అన్నాడు కదా. అందుకనే మోషేకి ఒక గుడారము, ప్రత్యక్షపు గుడారాన్ని గురించి చెప్పాడు. మీరు ఇలా 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 చేస్తే అక్కడ నా సన్నిధి మీ మధ్య ఉండునట్లుగా ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయమని, అది ఎట్లా ఉండాలి, ఏమేమి ఉండాలి అన్నీ స్పష్టంగా దేవుడే చెప్పాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణమవుతుండగా వారు ఎక్కడ ఆగితే అక్కడ గుడారం వేయటం, వారు అక్కడి నుంచి కదిలితే మళ్ళీ ఆ ప్రత్యక్షపు గుడారం అంతా డిస్మాంటిల్ చేసి ఆ యొక్క పరికరాలన్నీ, పవిత్రమైన పరికరాలు లేవీయులు మాత్రమే మోసుకుంటూ మళ్ళీ ఇంకొక చోట ఆగినప్పుడు మళ్ళీ అక్కడ ఆ గుడారం వేయటం. అంటే ఈ భూలోకంలో దేవుడు స్థిరముగా ఉండిపోవటానికి ఒక గుడి కాదు, కానీ మనం మధ్య నివసించడానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఆయన ఆ సన్నిధిని గుర్తు చేసే విషయాన్ని మనం చూస్తున్నాం. మన కొత్త నిబంధన వచ్చేవాడికి ఇప్పుడు మనము వేరే ఒక గుడారం కూడా కాదు, మన హృదయాలని ఆయన మందిరాలుగా చేయటానికి మనం ఎక్కడ ఇలాగో 2-3 కూడి ఉంటాము. ఈవెన్ సోషల్ మీడియా ద్వారా ఎన్నో స్థలాల్లో ఉన్న మన అందరం ఒక్క మనసుతో యేసు ప్రభు నామములో సమకూడినప్పుడు మన మధ్య, మనలో, మన ముందు, మనతో ప్రభు ఉన్నాడన్నది మనం గుర్తిస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువు మనకు తోడుంటాడన్నాడు. కానీ ఈ లోకంలో మనం స్థిరంగా ఉండము. అంతేగాక ఈ భూమి మీద ఉన్న మన గుడారమైన నివాసం అంటే మన శరీరాన్ని చూపిస్తుంది. మనం ఈ దేహములు దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని ప్రభు అన్నాడు కదా. అలాగే మన దేహాలు కూడా ఒక పర్మనెంట్ కాదు. ఎందుకంటే రోజు రోజుకి మన దేహము శిథిలమైపోతుంది, మన సెల్స్ చనిపోతూ ఉన్నాయి, మనం వృద్ధులమైపోతున్నాం, వయసు మళ్ళీ కొలిది మరణానికి దగ్గరవుతూ ఉన్నాం. సో మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను,
చివరికి ఇది ఈ శరీరం అనేది శిథిలమైపోతుంది. మనం మరణించిన తర్వాత ఎందుకు పనికిరాదు కాబట్టి పాతి పెడతాడు, దాన్ని పడేస్తాడు, తీసుకెళ్ళి కాల్చేస్తారు. ఎందుకంటే ఈ గుడారములో మనం నిత్య జీవాన్ని, నిత్యము నివసించే ఆత్మని కలిగి ఉన్నాం. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిన దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ఈ గుడారము శిథిలమైపోతున్నప్పటికీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. అది మన నిరీక్షణ. మనుషులు కట్టిన కట్టడాలు కాక, సిమెంట్ ఇటుకలతో కట్టింది కాక, చేతుల పని కాక, మరి దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం, ఇక ఆయన ఏర్పరిచిన నివాసము నిత్యము ఉండేది, నిరంతరము ఉండేటువంటి నివాసం మన కొరకు పరలోకంలో ఉన్నదని ఎరుగుదుము. మీరు ఎరుగుదురా? అందుకనే ఈ భూలోకంలో నాకు అది లేదు, ఇది లేదు, ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, లేకపోతే ఏవేవో ఈ లోకంలో మనం బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కరువులు వచ్చాయి అని బాధపడుతున్నామే. కానీ మనం నిరంతరం నివసించే పరలోక రాజ్యాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే, ఆ శాశ్వతమైన పరలోక రాజ్య వారసులుగా అవ్వడానికి దేవుడు క్రీస్తు తన రక్తంలో మనల్ని కడిగి ఉన్నాడన్నది గుర్తుపెట్టుకుంటే, ఈ లోకంలో ఉన్న చులకనైన శ్రమలకు మనం అధైర్యపడము. అక్కడే చూడండి 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున మనము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఏంటంటే బాహ్య పురుషుడు మన శరీరము కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. అంతరంగంలో ఉన్న నూతనమైన ఆత్మ మన జీవితం, ఆధ్యాత్మిక జీవితంలో నూతనపరచబడుతున్నాం. అవును, ఈ లాక్డౌన్ డేస్లో ఈ సువార్తను అనుదినము మనం దేవుని వాక్యాలు ధ్యానించడం ద్వారా చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, కుటుంబ సమస్యల్లో ఉన్న, రకరకాల పోరాటాలు పోరాడుతున్న వారు ఆధ్యాత్మికంగా బలపడటానికి దేవుడు అవకాశం కలుగజేసి ఉన్నాడు. బాహ్య పురుషుడు ఒకవేళ కృషించిపోతున్నప్పటికీ అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక, కనబడే వాటికి కాకుండా అదృశ్యమైన వాటిని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక, క్షణమాత్రముండు మా చులకన శ్రమ కొరకు, ఏంటంటే ఈ లోకంలో ఉన్న శ్రమ క్షణమాత్రమే ఉండే చులకనైన శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. క్షణమాత్రం ఉండే ఈ చులకనైన శ్రమను మరింత శాశ్వతమైనటువంటి నిత్యమైన భాగ్యాన్ని మనం గుర్తు చేస్తుండగా దీన్ని లెక్క చేయకుండా అధైర్యపడకుండా ఉంటుంది. అధైర్యపడిపోతున్నారు ఇవాళ అనేకులు. నేను వృద్ధుడిని అయిపోతున్నానే అని అధైర్యపడేవారు. నేను పడక మంచం మీద పడితే నన్ను ఎవడు చూస్తాడో అని అధైర్యపడేవారు. రిటైర్ అయిపోయానే, నా ఇన్కమ్ లేదే అని అధైర్యపడేవారు. ఈ లోకంలో శ్రమలు కలిగాయని అధైర్యపడేవారు, భయపడిపోయేవారుగా ఉన్నారా? మనం నిత్యమైన పరలోకపు రాజ్యం మీద, వాటి మీద మనం దృష్టి ఉంచినప్పుడు, మనం నిదానించి దేవుడు మన కంటికి కనబడనివి ఎన్నో ఆయన సృష్టించి ఉన్నాడన్నది, శాశ్వతమైన పరలోక రాజ్యం అనుకున్నది అన్నది గుర్తు చేసుకున్నప్పుడు మనం అధైర్యపడం. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవన్నీ నిత్యములు. సో ఈ గుడారంలో మనం నివసిస్తుండగా, అంటే ఈ శరీరంలో మనం నివసిస్తూ ఉండగా, ఇది మరి రోజు రోజుకి కృషించిపోతుంది. రకరకాల వైరసెస్, అప్పుడు బర్డ్ ఫ్లూ అంట, మరి కరోనా వైరస్ ప్రాబ్లం ఇంకా తీరనే లేదు, ఆర్థిక లోటులు, అనేక ఇబ్బందులు, మరి రకరకాల పోరాటాలు. ఈ సీజన్లోనే కాదు, మానవ బ్రతికే పోరాటాలు. ఇప్పుడు ఈ రోగం, ఒకప్పుడు ఇంకొక రోగం, రేపు మరొక రోగం రావచ్చు, మరొక పరిస్థితులు మారవచ్చు. కానీ మనుషుడికి శ్రమలు తీరటం లేదు,
సుఖము కలగటం లేదు. కాబట్టి ఈ గుడారంలో మనుషుడు మూలుగుతూ ఉన్నాడు. 2వ వచనం కూడా చూస్తే 5:2 మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారమై కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీని మీద ధరింపజేసి నపేక్షించుకొనుచు దీనిచో మూలుగుచున్నాం. మనము పరలోకము నుండి వచ్చు మన నివాసము, ఆ మహిమ శరీరము, ఆత్మీదే. ఒక్క వ్యక్తే ఉంటాం మనం. ఏంటండి, మరో జన్మ అంటే మరో వ్యక్తిగా మారం మనం. ఒక్కసారి దేవుడు సృష్టించిన వ్యక్తి ఒక్కడే, కానీ మనల్ని రెన్యూ చేస్తాడు, నూతన పరుస్తానంటున్నాడు. మనం పాడైపోయిన మట్టి శరీరము నువ్వు మహిమ శరీరంతో ఆయన రీప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడా దేవుడిచ్చే ఆ మహిమ శరీరం పొందుతాము, ఎప్పుడా ఈ మట్టి శరీరం నుంచి విడిపించబడతాము, ఈ రోగాల నుండి, ఈ బాధల నుండి, కరువుల నుండి, శ్రమల నుండి, మానసిక ఆందోళన నుండి, నిందల నుండి, అవమానాల నుండి ఎప్పుడు ఇవేమి మనకు తగలకుండా ప్రభు రాజ్యంలో కన్నీరు దుఃఖము లేని ఆ శాశ్వత రాజ్యంలో చేరున్నట్లుగా ఆయన ఇచ్చే మహిమ శరీరం కొరకు మనం మూలుగుతూ కనిపెడుతున్నాం. ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా. ఏంటంటే ఈ గుడారములో 3వ వచనం అంటే ఈ గుడారములో నున్నను మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఈ గుడారములో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. అందుకే మనుషులకి ఎన్ని రకాల భారాలు, ఈ మట్టి శరీరంలో ఉన్నవాడికి ఆకలి, దప్పుక, రోగం, బాధ, పెయిన్, కన్నీరు ఎన్ని ఉన్నాయి. ఇది తీసి ఈ భారముతో మూలుగుతున్నాం. ఇది తీసివేయవలని కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఇవన్నీ ఉన్నాయని ఈ చచ్చిపోతాను అంటం కాదు, కానీ వీటన్నిటి నుంచి విడిపించి సంతోష వస్త్రములతో, మహిమ వస్త్రములతో, ఏంటంటే దేవుడిచ్చే రక్షణ వస్త్రాన్ని ధరించిన వారిపై మత్స్యమైన దాన్ని దీని మీద ధరించుకొని వాళ్ళని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. దేవుడు మన కొరకు సిద్ధపరిచాడండి. నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచే, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగను, మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోదును అని చెప్పిన ప్రభు మన కొరకు పరలోకమును సిద్ధపరిచాడు. మరలా అతి త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు ఈ లోకములో నిజముగా క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు, నిజముగా ఆయన యందు కనిపెడుతున్న వారు ఈ లోక శ్రమల నుండి, ఈ లోక వేదన నుండి, మట్టి శరీరములో కలిగే బాధల నుండి, వ్యాధుల నుండి ఎప్పుడు నాకు విడుదల దొరుకుతుందా అని మూలుగుతూ ప్రభువా నాయనా అని దేవుని రాకడ కొరకు ఎదురు చూచువారిగా ఉంటాము. దీని నిమిత్తమై మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకి అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు అంటే గ్యారంటీ. ఏంటండి గ్యారంటీ సంతకం పెట్టమంటారు చూసారా. సో తప్పకుండా ప్రభువు మనకి మహిమ శరీరం ఇస్తాడు. ప్రభు వస్తానన్న ప్రభువు తప్పకుండా వస్తాడు. ఆయన యందు నిరీక్షణ విశ్వాసం ఉంచిన వారు ఆయన రాజ్యంలో జీవించగలుగుతారు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునంతా నివసించుటకు ఇష్టపడుచున్నాం. కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మీకున్న కష్టం శాశ్వతమైంది కాదు, మీకున్న సుఖమో శాశ్వతమైంది కాదు, మీకున్న ఆరోగ్యము శాశ్వతమైంది కాదు, మీకున్న ఆస్తి శాశ్వతమైంది కాదు. ఈ మట్టి శరీరములో ఉన్నవన్నీ కూడా మనల్ని శ్రమలు పాలు చేస్తున్నాయి. మనకున్న శ్రమలు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అనే శరీరాన్ని గురించిన బాధ, ఐహిక విచారములు, ధనమోసము, నిందలు, అవమానాలు, మరి హింసలు,
క్రీస్తు కొరకు జీవించాలనుకున్నవాడు ఇవన్నీ భరించుకుంటూ కూర్చుంటాడు. ఎందుకంటే నా ప్రభువు వస్తాడు, ఈ శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ శ్రమలకు కారణమైన ఈ మట్టి శరీరము నుండి నన్ను విడిపించి నాకు మహిమ శరీరం ఇస్తాడు అని ఈ లోకంలో నిజమైన దేవుని బిడ్డలందరూ ఆయన రాకడ కొరకు మూలుగుతూ ప్రార్థిస్తూ, ప్రభా ఎప్పుడు వస్తావు, మమ్మల్ని ఎప్పుడు నీ రాజ్యంలో చేర్చుకుంటావనే ఆశ కలిగిన వారిగా ఉంటారు. ఈ సృష్టి అంతా కూడా మూలుగుతుందని మరో చోట రాయబడుతుందండి. ఈ సృష్టి కూడా మరి పాడైపోయింది. సృష్టి అంతా కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. మరి ప్రభు ఎప్పుడు వస్తాడా? ప్రభు వస్తే ఆ యొక్క శాశ్వతమైన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. క్రూరత్వం లేదు. సింహపు పిల్ల గొర్రె పిల్ల కలిసి పడుకుంటాయట. సింహం గడ్డి తింటుందట. హింస లేని, క్రూరత్వం లేని, పాపము లేని, నిషిద్ధమైనదేది లేని, ఆనందముతో దుఃఖమైనను ఏడ్పోయినను లేని స్థలము, ఆనందంతో నిండిన స్థలాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ రాజ్యానికి చేరాలంటే, ఆయన వారసులుగా ఉండాలంటే, ఆయన రాకడ వరకు మనం కనిపెట్టాలి. మనం ఈ చులకనైన శ్రమలను తట్టుకోవాలి. అసలు ఏదో అయిపోయినట్టుగా మనకు కొన్ని నిందలు వస్తే, బాధలు వస్తే, కొన్ని కష్టాలు వస్తే వాటిని చూసుకొని మనం అమాంతంగా చనిపోదామని, పారిపోదామని, తప్పించుకుందామని, ఏడ్చుకుంటూ కూర్చుందామని ప్రయత్నిస్తున్నామే. కానీ సరే ప్రభువా, నువ్వు వస్తావు కదా, నాకు ఉపశమనం ఇస్తావు కదా, నాకు నీ కొరకు నిందించబడిన నన్ను అత్యధికంగా హెచ్చిస్తావు కదా, నా దేహముతో చేసిన దానికి నీవు ప్రతిఫలం ఇస్తావు కదా అని భయముతో పాపమునకు చోటు ఇయ్యక ప్రభువు కొరకు మనం జీవించాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆలోచించేయండి, మీలో ఎంతమంది ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లో కుమిలిపోతున్నారేమో, శారీర బలహీనతలతో, రకరకాల రోగాలతో బాధపడుతున్నారేమో, మరి అవమానాలు పొందుతున్నారేమో, హింసించబడుతున్నారేమో, నిందల పాలవుతున్నారేమో, మరి జీవితంలో విరక్తి చెందిపోయి ఉన్నారేమో, బతుకు మీద విరక్తి కలుగుతుందేమో. ఈరోజు దేవుని మాట వినండి. ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. మనం ఈ మట్టి శరీరం నుంచి మనకి విడుదల కలగబోతుంది. అంతరంగ పురుషుడు బలంగా ఉండేటట్టు చూసుకోండి. శరీరానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం కానీ ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. నువ్వు ఎంత తిన్నా, ఒక వ్యక్తి తన జీవిత దినములలో 7 ఏనుగుల బరువు అంత భోజనం చేస్తాడటండి. 7 ఏనుగుల బరువు అంత భోజనం చేస్తాడు ఒక మనిషి. కానీ ఆకలి మళ్ళీ ఆకలి అంటనే ఉంటాడు కదా. అది ఈ లోకం. ఆకలి బాధైనా, అవమానాలైనా, నిందలైనా, ఆర్థిక ఇబ్బందులైనా ఇవన్నీ తాత్కాలికంగా ఉండేవే కనుక శాశ్వతమైన దేవుడిచ్చే ఆశీర్వాదాల ముందు ఇవి చులకనైనవిగే. ఇవి చాలా సింపుల్. చాలా కష్టపడకుండా దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయండి? అసలు కష్టపడకుండా మనిషి ఏం సాధించగలుగుతాడు? లోకంలో మనుషులు దేని కొరకో కష్టపడుతున్నారు. డబ్బుల కోసం కష్టపడుతున్నారు, ఆధిక్యతల కోసం శ్రమపడుతున్నారు, రాత్రింబగళ్ళు పోరాడుతున్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనం లోక శ్రమలను లెక్క చేయకుండా ఆధ్యాత్మిక జీవితంలో బలంగా ఉండటానికి దేవుని వాక్యం మనల్ని పోషిస్తుందండి. దేవుని వాక్యం మనల్ని విశ్వాసాభివృద్ధి కలుగు చేస్తుంది. అందుకే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నేను అనేకులు చెప్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. నేను ఈ లాక్డౌన్ డేస్లో వాక్యం అయిన తర్వాత నేను మారుమనసు పొందాను, దురభ్యాసాలు విడిచిపెట్టాను, నా క్రెడిట్ కార్డ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసాను, అప్పుల భారం నుంచి నేను బయటపడ్డాను, శ్రమల నుంచి బయటపడ్డాను, రక్షించబడ్డాను, బాప్తిసం పొందాను, మోకాల ప్రార్థన నేర్చుకున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను అని మీరు చెప్పే సాక్ష్యాలను బట్టి ఇక్కడ నేను కూర్చొని ఈ సోషల్ మీడియాలో వాక్యం అందిస్తుంటే ఎక్కడెక్కడో ఉన్న మీరు వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. ఎస్, వాక్యం అనే ఉదక స్థానముతో మనం శుద్ధీకరించబడాలి. ఆయన రక్తంలో మనం కడగబడాలి. ఆయన మహిమ రాజ్యములో
పరలోకం ఉందా అని అడుగుతారు. ఎన్నిసార్లు బైబిల్లో పరలోకం అనే మాటను వాడారో చూడండి. ప్రభువే తన నోట చెప్పాడో చూడండి. పరలోక రాజ్యం సమీపించుతున్నది కనుక మారు మనసు పొందాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న శ్రమలను తలంచుకుంటూ కృంగిపోక, ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోక, ఈ లోకంలో విసిగిపోయి విరక్తితో చచ్చిపోదామనో ఏదో చేద్దామనో అనుకోక, ఇవన్నీ చులకనైనవి, నా ముందున్న సంతోషం, నా కొరకు సిద్ధపరిచిన పరలోకం, నా ప్రభు నా కొరకు చేసిన ఏర్పాట్లు అత్యున్నతమైనవి అని విశ్వసించినప్పుడు అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఈ లోకంలో మన జీవితము తాత్కాలికమైనదే కానీ శాశ్వతమైన జీవం మనకి ప్రభు ఇవ్వటానికి ఆశ కలిగి ఉన్నాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన 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 సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన ఆధార్ కార్డు లేకపోతే రేపు ఇక్కడ ఏమీ జరగటం లేదు కదండి ఇప్పుడు. కానీ మన ఆధార్ కార్డు అంటే మన యొక్క ప్రూఫ్ వీఆర్ వేర్ దేవుని దగ్గర ఉన్నది. కాబట్టి గ్యారంటీగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రాజ్యం వారసులుగా ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది కొలొస్సీయులకు రాసిన పత్రికలో, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనుకుడి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఎలాగనగా భూసంబంధమైన ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ఈ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోకూడదు. మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ప్రభువు ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ చేస్తాను. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. లేనుగా మీరు మృతి పొందిరి, మీ జీవము దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉంది మన యొక్క భవిష్యత్తు, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో చేరాలని ఆశపడాలి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. చూడండి, మనం ఈ మట్టి శరీరంలో మన బాధను తట్టుకోవడానికి లేక మనం ఉపశమనం పొందడానికి ఏదో ఒక విధమైన సంతోషం సంపాదించుకోవడానికి మనుషుడు ఈ శరీర రీతిగా ప్రవర్తిస్తున్నాడు. ఎంతోమంది కామాతృతతో, అపవిత్రతతో, జారత్వములు, అందులోనే సంతోషం ఉందనుకుంటున్నారు, అదే తృప్తినిస్తుంది అనుకుంటున్నారు. దురాశలను విడిచిపెట్టండి, ధనాపేక్షను చంపివేయండి, వాటిని విడిచిపెట్టేయండి. ఈ లోకంలో ఉన్న ఆశలకు గుడ్ బై చెప్పాలి. యేసులాగా ఉండాలనే ఆశ తప్ప ఒక నిజమైన విశ్వాసికి మరో ఆశ ఉండకూడదు. మన పౌరస్థితి అక్కడుంది, మన పరలోకం అక్కడుంది, మన ఇల్లు అక్కడుంది. ఈ లోకంలో మనం యాత్రికులుగా, ప్రయాణికులుగా ఉన్నాం. అందుకనే అబ్రహాం దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఈ భూలోకమందు యాత్రికుడిగా, ప్రయాణికుడిగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇది శాశ్వతమైన లోకం కాదు, మనం శాశ్వత కాలం బ్రతకటం లేదు అన్న విషయాన్ని గుర్తించి బ్రతుకు దినములన్నీ ప్రభువును స్తుతించే వారిగా, పాపమునకు చోటివ్వకుండా మనం ప్రత్యేకపరచబడిన వారిమని గుర్తించి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను సంపాదించుకొని దాన్ని కాపాడుకోవడానికి, యేసు వైపే చూడటానికి, పైన ఉన్న వాటి మీదే మనసు పెట్టుకోవడానికి ఆశించాలి. చూడండి, ఒక యాత్రకు వెళ్ళేవాళ్ళు ఏమన్నా ఒక ఫ్రిడ్జ్, ఒక డబుల్ కాటు, ఒక డైనింగ్ టేబుల్ ఇవన్నీ మూట కట్టుకొని వెళ్తారా? ఏంటండి, ఒక పెద్ద పెద్ద మూటలు తీసుకొని వెళ్తారా? వాళ్ళ బట్టలన్నీ మోసుకొని వెళ్తారా? ఏదో ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని, లేకపోతే చిన్న సూట్ కేసు పట్టుకొని కాశీకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కన్యాకుమారికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఏంటండి, ఎక్కడికన్నా మనం బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా ఏదో చిన్న బ్యాగ్ తీసుకొని, సూట్ కేసు తీసుకొని వెళ్తామంటే. ఎందుకంటే కొన్ని రోజులే ఉంటాం అక్కడ, మనం మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చేస్తాం. మన ఇంటి దగ్గర ఉన్న ఆ సుఖమంతా మనం మోసుకొని ఎక్కడికి తిరగం. అలాగే మన ఇల్లు పరలోకంలో ఉంది, ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాం. ఏదో ఉన్నదాంతో సరిపెట్టుకోండి.
ఏ చాప మీదో పడుకుంటూ ఏదో ఒకటి తింటూ ఎలాగోలాగో కాలం గడిపేస్తాం యాత్రలో ఉన్నవారు. నేను చాలాసార్లు యాత్రకు బస్సులు వేసుకుని వెళ్ళిన వాళ్ళని చూశాను. ఆ బస్సుల్లో వాళ్ళకి పెద్ద సామాన్లు ఉండవు, చిన్న మూట ఉంటుంది, అక్కడికి వెళ్తారు. 1-2 వస్త్రాలే ఉంటాయి, ఒకటి ఉతుక్కుంటారు, ఒకటి వేసుకుంటారు, ఏదో ఒకటి అటు కొనుక్కొని తింటారు, ఎక్కడో చోట పడుకుంటారు. ఏంటంటే మరి అలాగే ఈ భూలోకము మనది కాదు. ఈ భూలోకం శాశ్వతమైనది కాదు. ఇక్కడ మనం యాత్రికులుగా ప్రయాణికులుగా ఉన్నాం. కాబట్టి కొంతకాలమే మనం ఇక్కడ ఉంటాము. నాకు అది లేదు, ఇది లేదు, సుఖం లేదు, ఈ యొక్క వస్తువు లేదు, ఈ యొక్క వాహనం లేదు, ఈ ఇల్లు లేదు అని బాధపడటం కంటే ప్రభువు నా కొరకు అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ సృష్టించాడు. యుగయుగములు తరతరములు శాశ్వత కాలం ఉండే ఆ పరలోకంలో ప్రభువు నాకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ లోకం మీద మనసు పెట్టుకోకుండా, లోకం వాటిని కోరుకోకుండా యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ గుడారంలో నివసిస్తున్నంతసేపు మనకి ఏదో ఒక శ్రమ శిథిలమైపోతుంది. రోజు రోజుకి వృద్ధులవుతున్నాం, రోజు రోజుకి కొత్త సమస్యలు, కొత్త అనారోగ్యాలు, కొత్త బాధలు కలుగుతూనే ఉన్నాయి. ఇవేవో పెద్ద శ్రమలు ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ అగ్ని ఆరని, పురుగు చావని, అగ్ని గంధకములతో నిండే ఆ యొక్క నరకంతో పోల్చుకుంటే ఈ లోకంలో మనం ఎదుర్కొనే శ్రమలే కావాలి. ఇవి క్షణికమైన శ్రమలు, చులకనైన శ్రమలు. కనుక మనం ఈ లోకంలో సుఖపడదాం అనుకొని దేవుణ్ణి మరచి విచ్చలవిడిగా జీవిస్తే నిత్య నరకాల్లో మనం కళ్ళు తెరవాల్సి వస్తుంది. ధనవంతుడు ఈ లోకంలో బహుగా సుఖపడ్డాడు, ఏ కొరత లేదు, ఏది కావాలంటే అది ఉంది. ఆ లాజరుకి ఈ లోకంలో ఏమీ లేదు, కానీ ఇద్దరు మరణించారు, ఒకరి తర్వాత ఒకరు మరణించారు. మరణించినప్పుడు లాజరు పరలోకంలో దేవుని దూతల చేత అబ్రహాము రొమ్మున అనుకొని కూర్చున్నాడు. ఇలా ధనవంతుడు అగ్ని గంధకములతో పడ్డ నరకంలో, పాతాళంలో కనపడుతున్నాడు. అక్కడి నుంచి బతిమిలాడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఒక చిటికి నీళ్ళతో నాకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వమంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాలేరు. నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు లోకంలో సుఖపడ్డావు. అయితే ఇప్పుడు లాజరు, ఒకసారి చదివేద్దాం, చూడండి లూకాసు వార్త. నీవు లోకంలో ఉన్నప్పుడు నువ్వు సుఖపడ్డావు, కాబట్టి ఇక్కడ కష్టపడుతున్నావు. చూడండి 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. భూలోకంలో ఆయన సుఖపడ్డాడు, ఈయన కష్టాన్ని అనుభవించావు. నువ్వు ఇక్కడ యాతన పడుతున్నావు, సుఖపడ్డావు అక్కడ, ఇక్కడేమో యాతన పడుతున్నావు. ఏంటండి? కానీ లాజర్ అక్కడ శ్రమ పడ్డాడు నా నిమిత్తము, కాబట్టి ఇక్కడ సుఖపడుతున్నాడు. ఈ లోకంలో సుఖంగా బ్రతకాలనుకుంటే సుఖభోగముల యందు నివసించేవారు ఏంటండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేరు. కాబట్టి కష్టం ఉన్నప్పుడు ఆనందించండి. ప్రభు నిమిత్తమే కష్టం వస్తే మరెంతో ఆనందించాలి. ప్రభు రాజ్యానికి మనం చేరినప్పుడు ఇంకా అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, మరణం లేదు, శ్రమ లేదు. ఆ సంతోషకరమైన పరలోకములో యుగ యుగములు తరతరములు జీవిస్తాం. ఇన్ని రోజులుగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీకు అందించేది ఎందుకంటే ఈ లోకంలో మన అవసరతలు తీర్చే ప్రభువు ఉన్నాడు అని చెప్పి ఊరుకోవటం కాదు. ఇహమందు పరమందు కూడా దేవుడు దీవిస్తాడు, అది వేరే సంగతి. బట్ మన మనస్సు మాత్రం లోకం మీద పెట్టకూడదు. లోకంలో ఉండొచ్చు, కానీ లోకంలో ఉన్న వాటిని వాడుకోవచ్చు. పాపాన్ని చేయకుండా టెక్నాలజీ కానీ, వస్తువులు కానీ, వస్త్రాలు కానీ ఇవన్నీ వాడుకోవచ్చు, కానీ వాటి మీద మన మనసు పెట్టకూడదు. ఒక పడవ నీళ్ళల్లో ఉండొచ్చు, కానీ నీళ్లు పడవలో ఉండకూడదు, మునిగిపోద్ది కదా. అలాగే లోకంలో మనం ఉంటున్నాం, కానీ లోకం మన మనసులోకి రాకుండా మన మనసులో క్రీస్తుకి స్థలం ఇచ్చినప్పుడు ఈ లోకంలో ఎదుర్కొనే శ్రమలు చులకనైనవని మనం గుర్తించి శాశ్వతమైన సంతోషకరమైన పరలోక రాజ్యాన్ని గురిగా పెట్టుకున్నప్పుడు ఏ విషయంలో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీ శ్రమలేంటి? ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, అవన్నీ తాత్కాలికమైనవే.
లోకము శాశ్వతం కాదు, మనకు వచ్చిన శ్రమ కూడా శాశ్వతం కాదు. కన్నీటి తర్వాత ఆనందం వస్తుంది, చీకటి తర్వాత వెలుతురు వస్తుంది. కాబట్టి దిగులు పడకండి, భయపడకండి. ప్రభువు మనకు తోడై ఉన్నాడని విశ్వసించండి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఇంకెప్పుడు ప్రభువా అని మూలుగుతూ ఎదురు చూస్తున్నాడు, ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. మరి దేవుని స్తోత్రం. మీరు ఈ వాక్యాన్ని హృదయానికి అనునయించుకొని ప్రార్థించుకోండి. 954041 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే ఒక వాయిస్ మెసేజ్ లేక టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీ నిమిత్తమే ప్రార్థించండి నేను ఆశ కలిగి ఉన్నాను. ప్రతిరోజు ఉదయం 3 గంటలకి, సాయంత్రం మధ్యాహ్నం ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి మరి ఈ లైవ్లో పాల్గొనండి. అలాగే మనకు మన్నా కూడా వినటం మర్చిపోకండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ లోకంలో మాకు కలిగే నష్టాలు, శ్రమలు, నిందలు, బాధలు గుర్తు చేసుకుంటూ కుమిలిపోయేవారిగా కాక ఇవన్నీ తాత్కాలికమైనవేనని, ఆ భయంకరమైన నరక శ్రమ ముందు పోల్చుకుంటే ఇది చులకనైన శ్రమేనని, ఇది సొల్లి టెంపరీ, కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాలు ఉండేదని, కొద్ది రోజులు ఉండేదేనని గుర్తించడానికి, ఈ శ్రమలను లెక్క చేయక, ఈ లోకములో అది ఇది లేదని కృంగిపోక ప్రభువు ఉన్నాడన్న ధైర్యం కలగడానికి, ఆ ధైర్యపడకుండా నాయన యేసు వైపు చూచుచు శ్రమలో నాకు తోడై ఉంటాడన్న ప్రభు వైపు చూసి మొరపెట్టుకోవడానికి సహాయం ఇచ్చాయి. ఈ లైవ్లో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరి హృదయాలలో, దూరదేశాల్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారు, అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉన్నవారి ప్రార్థనలు ఏకీభవిస్తుండగా నా హృదయంలో దేవునికి చోటుందా, నా హృదయంలో ప్రభువును నిలుపుకున్నానా అన్నది పరిశీలించుకున్నటకు, ఈ లోకం వైపు కాక క్రీస్తు వైపు చూచుటకు, త్వరలో రానయ్యున్నటువంటి నీ రాకడ కొరకు ఎదురు చూచు జదుల్లో మేమును ఉండినట్లుగా, నీ రాజ్య వారసులుగా ఉండినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయా స్థలముల్లో కూడి వచ్చి ఈ ప్రార్థనలు ఏకీభవించిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి మీరు నిజంగా ఆశీర్వదించబడిన డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ రండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. అలాగే 954041 నెంబర్ మీకోసం ఇవ్వబడింది. ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ చేయండి. మీ నిమిత్తమే ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ లోకంలో కూడా ప్రభు మనకి ఉపశమనం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఈ లోకానికి చెందిన వారం కాదని, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ప్రభు వచ్చే రోజు మనకు తెలియదు, మనం చచ్చే రోజు మనకు తెలియదు. కనుక మన కన్నులు పైనున్న వాటి మీద ఉంచుదాం, దృష్టి ఉంచుదాం. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడ కొరకు విజ్ఞాపన చేసుకుందాం. మరి ప్రభు చిత్తమైతే రేపు ఉదయం 7 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక. కల్వరి దర్శనం అనే కార్యక్రమాలు అనేక ఛానల్స్లో, అనేక భాషలలో ప్రతిరోజు ప్రసారమవుతున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషలలో కల్వరి దర్శనం కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఎంతో భారంతో జరుగుతున్న ఈ పరిచయలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండకూడితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళంలో ఆన్లైన్ ద్వారా లేక DDMOS ద్వారా మాకు పంపించవచ్చు. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న గూగుల్ పే ద్వారా కూడా మీ విరాళాన్ని పంపించవచ్చు. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేయండి. ఇది ప్రేమకు నిదర్శనం.
మీ ప్రార్థన అవసరతుల భారాలు 954041 నెంబర్కి వాట్సాప్ చేయండి, లేక వాయిస్ మెసేజ్ పంపండి. మీ కొరకు ప్రార్థించడానికి, మీ పక్షంలో దేవుని సందులో విజ్ఞాపన చేయడానికి మేము ఆశిస్తున్నాం. మీరు ప్రార్థించండి, అప్పుడే దేవుని అద్భుత కార్యాలు చూడగలుగుతాం. సోదరులు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. కల్వరి ప్రేమధార అనే ద్విమాస పత్రిక మీరు పొందగోరితే మీ పేరు, పోస్టల్ అడ్రస్ వివరాలు 8939393939 నెంబర్కి మీరు తెలియజేస్తే ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. Jaya Kristu, Jaya Jaya Yesu, Jaya Yesu.